స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఉదయకాల ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. ఈ పరిశుద్ధ దినమైన ప్రభుని ఆరాధన చేయడానికి, ఈ పరిశుద్ధ దినమైన ప్రభు నామాన్ని కనపరచడానికి, ప్రభునామాన్ని సన్నద్ధి చేయడానికి దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఈ శ్రేష్టమైన సమయం బట్టి ప్రభువుని స్తుతిస్తూ ప్రార్థనలో మనం ఏకీభవించండి. ప్రార్థనలో ఏకీభవిద్దాం, ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఈ సమయంలో మన ప్రియులు తాతారావు మాస్టర్ మన ప్రార్థనలు అందిస్తారు. అందరూ ప్రార్థనలో ఏకీభవిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ నామానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయన ఈ 2020వ సంవత్సరం ప్రభువా, ఇదిగో నాయన మీకు వందనాలు. ఇప్పటివరకు ఈ 5 మాసాలు మమ్మల్ని ప్రభువా సజీవులుగా ఉంచినందుకు నీకు వందనాలు స్తోత్రం. మేనా ప్రభువా చివరి రోజున ఇదిగో నా ప్రభువా ఆదివారం నేను స్తుతించుకోవడానికి నా ప్రభువా ఈ భాగ్యం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. అనానుకూల పరిస్థితుల్లో కూడా ఇదిగో నాయన ఇలాంటి మిమ్మల్ని స్థితించుకోవడానికి ఇలాంటి భాగ్యం దయచేసినందుకు మీకు వందనాలు. అయ్యా నా ప్రభా, మరి మార్చి నా ప్రభా, ఏప్రిల్, మే నా ప్రభా, ఇదిగో నా ప్రభా COVID-19 నుండి మమ్మల్ని ఇదిగో నా ప్రభా మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని ఇదిగో నా ప్రభా ప్రజలను క్షేమంగా ఉంచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నా ప్రభా. ఇదిగో నాయన ప్రభా నీ సన్నిధిలో ఉండగా నా ప్రభా అయ్యా మీరు నాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు వందనాలు. ఇదిగో నాయన మరి ముఖ్యంగా మీ దాసులను ప్రభా నీ ఆత్మతో అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఎంతమంది అయితే ఈ వర్తమానాన్ని చూస్తున్నారు, వింటున్నారో వారందరితో మీరు మాట్లాడండి ప్రభా. అయ్యా ప్రభా వారిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. వారి ఎట్టి అవసరతలో ప్రభా నా ప్రభా ఇదిగో నా ప్రభా మరి ఇటు యూట్యూబ్లో, ఫేస్బుక్లో నా ప్రభా చూస్తున్నారు, మరి అట్ట వారందరిని దీవించండి. వారికి ఆయుష్ను, ఆరోగ్యాన్ని దయచేయండి. వారి గృహాల చుట్టూ మీ అగ్ని కంచి వేయండి నాయన. వారితో మాట్లాడండి. వారి కుటుంబాల్లో శాంతి సమాధానం మీరు దయచేయండి. వారి మధ్యలో మీరు ఉండండి ప్రభా. నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. నీ మార్గాల్లో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మాకు కావాల్సిన వర్తమానం మీరు దయచేయండి అయ్యా. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. మీ దాసులను మీరు మరుగుపరుచుకుని నాతో మాట్లాడమని అనేక మందిని మీరు ప్రభా నీ మార్గాలను నడిపించి బలపరచమని, సహాయం చేయమని, కనికరించమని ఇచ్చిన ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని సమాధానం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. హల్లెలూయా. స్తోత్రం. ఇది సమయంలో మనమందరం కలిసి ప్రభుని ఆరాధన చేసుకుని ప్రభు సన్నిధిలో మనం ఆరాధనలో ముందుకు సాగిపోదాం. పరిశుద్ధుడైన దేవుని ఆరాధన చేయడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిద్దాం, ప్రభు నామాన్ని గణపరుద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభుని ఆరాధన చేసుకుంటూ మనం ఆరాధనలో మనము ముందుకు సాగిపోదాం. ఆరాధనకి యోగ్యుడు, స్తుతికి పాత్రుడు, స్తోత్రాలైన దేవుని ఆరాధన చేయడానికి మనం ఆయన సముఖంలో ఉన్నాం. ఈ పరిశుద్ధ దినంలో మరి దేవుడు గత 5 మాసం ఇది మే నెల చివరి దినాన్ని మనం ప్రభు సన్నిధిలో ఉన్నాం. ప్రభుని స్తుతించడానికి, ప్రభు నామాన్ని ఆరాధన చేయడానికి ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. కాబట్టి ప్రభు ఎంత కృప కలిగిన వాడు, దయ కలిగిన వాడు, తన యొక్క రెక్కల చాటున మనల్ని కాపాడుతూ మనం నడిపిస్తున్న దేవుడు. ఆ దేవాది దేవుని ఆరాధన చేయడానికి ప్రభు మనకి శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చారు. అందరూ బట్టి ప్రభుని స్తుతిద్దాం. ఉదయకాల సమయంలో అందరం కలిసి ప్రభుని ఆరాధించేద్దామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు నీ పాట పాడుతూ ప్రభుని మనం స్తుతిద్దాం, ప్రభు నామాన్ని ఘనపరచుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధన యోగ్యుడా, స్తుతికి పాత్రుడా, నీకే వందనాలు. హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా 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 యేసయ్యా నీకే హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తోత్రం
ఆరాధనకి యోగ్యుడా నీకే స్తోత్రం తండ్రి. మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ప్రాణం పెట్టిన దేవా నీకే స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ఆరాధించిందన్నప్పుడు మీరు మాకు ఇచ్చిన స్తోత్రాలు చెల్లించండి. మీ కృపలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్య జ్ఞానంలోకి మేము వెళుతుండగా ఈ వాక్య సత్యమును మేము గ్రహించడానికి కృపను చూపించండి. యేసు దివ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మనమందరం కలిసి ప్రభుని స్తుతించడానికి దేవుడు మనకు అనుగ్రహించడానికి శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. మరి దేవుడు గతించినటువంటి దినములను తన రెక్కల చాటున కాచి కాపాడి మరి ఈ మే నెల ఈ చివరి దినమున ఆయన సన్నిధిలో ఆయన ఆరాధన చేయడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి క్షేమమును బట్టి భద్రతను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 118వ కీర్తన 10వ వచనం నుండి 20వ వచనం వరకు చదివి ఉదయకాల సమయంలో ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తన భక్తులైనటువంటి అనేక మంది భక్తులు ఈ కీర్తన రాశారు. కొంతమంది గొర్రెల కాపర్లు, దావీదు, మోషే, కోరాహు కుమారులు, ఇలా అనేక మంది భక్తులు దేవుని సన్నిధిలో వారికి ఇచ్చిన అనుభవాలను వారు రాశారు. దేవుని గురించినటువంటి మాటలు వారు తెలియజేశారు. మాటలుగా తెలియజేస్తారు. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 118వ కీర్తన 11వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చదువుదాం. చదివిన పెంపుతాంతో మన దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్న ఈ సమయంలో కార్తీక్ మనకి లేఖన భాగాన్ని చదువుతాడు. అందరూ మనం ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని యొక్క వాక్యములు మన కొరకు మనము సిద్ధపడదాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తన 118వ కీర్తన 11వ వచనం నుండి చదివి ధ్యానం చేసుకుందాం. అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. కందిరీగల వలె నా మీద ముసిరి ఉన్నారు. ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయిరి. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి. యెహోవా నాకు సహాయము చేసెను. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయను. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణహస్తము సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణహస్తము మహోన్నత మాయను. యెహోవా దక్షిణహస్తము సాహస కార్యములను చేయును. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించేదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడనైన వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. దేవుడు చదివిన లేఖన భాగం ద్వారా మనందరిని దీవించి ఆశీర్వదించుగాక. యువతి కాల సమయంలో దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం.
పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో Psalm 118 from verse 11 to 20. This morning we are meditating. Psalm 118, 11 to 20. 118వ కీర్తన 11వ వచనం నుండి మనము ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ఈరోజు ఒక విశిష్టత ఉంది. టుడే ఇస్ ద గ్లోబల్ వరల్డ్ ప్రేయర్ డే. గ్లోబల్ ప్రేయర్ డే, దట్స్ వాట్ వి కాల్ కదా. సో దిస్ ఇస్ ద డే దట్ వీ హ్యావ్ టు ప్రే ఫర్ అవర్ నేషన్స్. ఇది ప్రాముఖ్యమైనటువంటి దినముగా గ్లోబల్ ప్రేయర్ డేగా, గ్లోబ్ అంటే మన విశ్వం మొత్తం కొరకు ప్రార్థన చేసే దినముగా ఈ దినాన్ని ఏర్పాటు చేస్తాం. అలాగే ఇదే దినాన్ని పెంతెకోస్తు డే అని కూడా అంటున్నారు. పెంతెకోస్తు దినముగా, గ్లోబల్ ప్రేయర్ డేగా, దేవుని యొక్క ఆత్మ సంచారము జరిగినటువంటి దినముగా మనం చూస్తున్నాం. ఇది మన యొక్క ప్రార్థన, మన దేశముల కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఇంకా నువ్వు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ఇంకా నువ్వు దేశంలో జరుగుతున్నటువంటి ఆ వేదనకరమైన సంఘటనలను బట్టి, దేశములలో ప్రపంచంలో అనేక రాష్ట్రాలు చిన్నాభిన్నమైపోయాయి. అనేక ప్రదేశాలు బూడిదలాగా తయారైపోయాయి. పట్టణాలు నాశనమైపోయాయి. ప్రజలు వేదనతో, రోదనతో పట్టణాలు ఉన్నాయి. మందిరాలలో ఫోటోలను పెట్టి వారిని చూసి వేదన చెందుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. లక్షల మంది ప్రజలు ప్రాణాలను కోల్పోయారు. ఈ దినంలో మనం చేయవలసినది, మీ కుటుంబాల్లో ఉన్న మీరు మీ గృహాలలో ప్రపంచముల కొరకు, దేశముల కొరకు, ప్రపంచం కొరకు, దేశముల కొరకు మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మిమ్మల్ని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ కీర్తనలో ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో మన రక్షణకు ఆధారమాయను యెహోవాయే మన రక్షణకు ఆధారం. యెహోవా మన అతిశయము. ఎవరు అంటే నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆధారము నీవే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. హల్లెలూయా. మన అతిశయానికి కారణభూతుడు, మన ఆనందములకు కారణభూతుడు, మన సంతోషములకు కారణభూతుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ఈ ఉదయకాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడలారా, ప్రియ దేవుని జనాంగమా, దేవుని యొక్క బిడలారా, ఈ లేఖనంలో కీర్తనకారుడు అంటున్నాడు కదా, ఆయన నా రక్షణాధారమాయను, యెహోవా నా దుర్గము, నా గానము. ఎప్పుడైతే మనము దేవుని మనము దుర్గముగా, దేవుని మనకు మన యొక్క గానముగా, ఎప్పుడైతే మన దేవునికి మన రక్షణ ఆధారభూతులుగా మనము చేసుకుంటామో, దేవుని కార్యములను మనము తదుపరి వచనములో మనం చూడగలుగుతాము. ప్రియ దేవుని బిడ్డలారా, 15వ వచనంలో మనం చూస్తున్నాం కదా, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడను. గుడారములలో వినబడవలసినది, గుడారంలో కనబడవలసినది దేవుని గురించిన మాటలు, దేవుని గురించి పాటలు, దేవుని గురించినటువంటి ఆ ఆలాపన. నీతిమంతులు కూడా రక్షించబడినటువంటి గుడారములలో, మన ఇళ్లలో కనబడవలసింది దేవుని యొక్క వాక్యము. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఇళ్లలో వినబడవలసింది దేవుని పాటలు, మన ఇళ్లలో కనబడవలసింది దేవుని స్వరము గురించిన మాటలు వినబడాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏ గృహంలో అయితే దేవుని యొక్క వాక్యము కనబడుతుందో, ఏ గృహంలో అయితే దేవుని పాటలు వినబడతాయో, ఏ గృహంలో అయితే దేవుని వాక్యము వినబడుతుందో, ఆ
గృహములలో జరిగే కార్యములను మనము చూడగలుగుతున్నాము. ప్రియమైన నీతిమంతుల గుడారములలో రక్షణ గురించిన ఉత్సాహ సునాదము వినబడింది. వినబడితే ఏం జరుగుతుంది? అప్పుడు చూడండి, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను కదా. దేవుని గురించిన మాటలు మన గృహాలలో వినబడుతున్నవా? దేవుని గురించిన పాటలు మన గృహాలలో వినబడుతున్నవా? దేవుని యొక్క వాక్యములు మన గృహాలలో కనబడుతున్నాయా? పలకల మీద దేవుని యొక్క వాక్యమును రాయించాడు దేవుడు, ఆజ్ఞలను రాయించాడు. మన గృహాలలో దేవుని యొక్క వాక్యం వచనములు కనబడాలి. మన రూమ్స్ లో దేవుని యొక్క వాగ్దాన వచనములు కనబడాలి. గుడారములలో కనబడవలసింది రక్షణ గురించినటువంటి సునాదం వినబడాలి. రక్షణ వాక్యము వినబడాలి. దేవుడు ఏ గృహంలో అయితే ఉదయకాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఏ గృహంలో అయితే దేవుని యొక్క వాక్యం కనబడుతుందో, ఏ గృహంలో నుండి ప్రభు మాటలు వస్తావో, వారి జీవితాల్లో యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేసేది. గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. మనం ఆనందించవలసింది, అతిశయించవలసింది దేవుని బట్టి తప్ప మరి దేనిని బట్టి కాదు అని ఈ ఉదయకాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ మార్చి మే నెల చివరి దినమున ఈ 2020 సంవత్సరంలో నేను దేవుని సేవకునిగా తెలియజేసేవాడినండి. మీ గృహములలో రక్షణ సునాదము వినబడాలి, రక్షణ మాటలు వినబడాలి, నిరీక్షణతో కూడిన మాటలు వినబడాలి, ఆధారంతో కూడిన మాటలు వినబడాలి, నిరాశతో కూడిన మాటలు కాదు, నిరీక్షణతో కూడిన మాటలు వినబడాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. నిరీక్షణతో కూడిన మాటలు మీ నోటి నుండి రావాలి. చెప్పండి, నీ నోటి నుంచి రావాల్సింది నిరీక్షణతో కూడిన మాటలు. నువ్వు పాడవలసింది యేసయ్య పాటలు, నువ్వు మాట్లాడవలసింది యేసయ్య మాటలు. నిరాశకు మాట్లాడదు ఎప్పుడు కూడా. ఏం జరుగుతుందండి, ఏమవుతుందండి, ఇది జరుగుద్దా, ఇది అవుద్దా, ఎప్పుడు ఇదే బ్రతుగా కాదు. ఆ మాటల కంటే నిరీక్షణకు, నీ రక్షణకు ఆధారపడుతున్నటువంటి దేవుడి యేసయ్యను గానం చేయి, యేసయ్యను ఆశ్రయం చేసుకో, యేసయ్య మీద నువ్వు నమ్ముకో. అప్పుడు జరిగిందండి ఆయన చేసే కార్యం. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయను. 16వ వచనంలో మనం చూస్తున్నాం కదా, యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. 14వ వచనం, 15వ వచనం అదే మాట, 16వ వచనం కూడా అదే మాట. అద్భుతాలు చేసే దేవుడు ఆయన. మనకు నువ్వు నశించిపోవడం ఇష్టం లేక మన కొరకు ప్రాణము పెట్టాడు ఆయన. సాహస కార్యం కదా అది, గొప్ప కార్యం కదా. ఈ లోక సంబంధమైనటువంటి మేలులే మనం ఎదుగుతున్నాం కదా, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు మనం ఎదుగుతున్నాము. వాటన్నిటికంటే నిరీక్షణతో కూడిన మాట, వాటన్నిటికంటే గొప్ప ఓదార్పునిచ్చే మాట, గొప్ప ఆదరణించే మాట ఏం తెలుసా? యేసయ్య నీ కొరకు గొప్ప సాహస కార్యం చేశాడు. ఏ మనుషుడు చేయని కార్యాన్ని, ఏ వ్యక్తి వల్ల కాని కార్యాన్ని, ఏ సమాజము ఆయన విక్రయించిందో, ఏ సమాజం ఆయన రాళ్లతో కొట్టిందో, ఏ సమాజం ఆయన అవమానపరిచిందో, ఏ సమాజం ఆయన్ని హేళన చేసిందో, ఏ సమాజం ఆయన్ని వెలివేసిందో, ఆ సమాజం ఎదుటే గొప్ప సాహస కార్యం చేశాడు ఆయన. నీ కొరకు, నా కొరకు కలువరి శిలువలో ప్రాణము పెట్టాడు. దేవుని బిడ్డ, నీ కొరకు ప్రాణము పెట్టిన యేసయ్య, నీ కొరకు కలువరి శిలువలో మరణించిన యేసయ్య, నీ కొరకు మరలా సమాధి చేయబడిన యేసయ్య, నీ కొరకు మరలా పునరుద్ధరణ లేచిన యేసయ్య. ఇది సాహస కార్యము, ఇది గొప్ప కార్యము. ఇది ఎవరు చేయాల, ఇది ఎవరి వల్ల కాలా, ఏ దేవుడి వల్ల కాలా, ఏ మంత్రులు, ఏ మనుషుల వల్ల కాలా, ఏ నాయకుడి వల్ల కాలా, ఎవరి వల్ల అయిందండి? కేవలము నేను ప్రకటిస్తున్నటువంటి నా యేసు క్రీస్తు వలన మాత్రమే ఇది సాధ్యమైంది అని చెప్తున్నాను కదా. కొత్త నిబంధనలు మనం ఎన్నో చూసాము కదా.
ఆయన స్వరం వింటేనే రోగులు బాగుపడ్డారు. ఆయన యొక్క వస్త్రం చెక్కులు తాకితేనే రోగులు బాగుపడ్డారు. ఆయన చెయ్య వేయగానే రోగులు బాగుపడ్డారు. ఆయన మాట సెలవివ్వగానే ఆ రోగులు బాగుపడ్డారు. యువతి కాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం ఆలకిస్తున్న నీవు చేయవలసింది ఏదంటే, దేవుని కార్యము నీ జీవితంలో జరగాలంటే, దేవుని కార్యము నీ కుటుంబంలో జరగాలంటే, దేవుని యొక్క అద్భుతంలో నీ కనులు జరగాలంటే, రాబోతున్న మాసంలో, ఈ జూన్ మాసంలో దేవుని కార్యములను చూడాలంటే నువ్వు చేయవలసింది ఏంటంటే, సునాదము నీ ఇంట్లో నుంచి రావాలి. మంచి నాదము, మంచి గానము, మంచి పాటలు, మా యేసయ్య మాటలు, యేసయ్య పాటలు కావాలి. యేసయ్య మాట నడిపించేది, యేసయ్య మాట బ్రతికించేది, యేసయ్య వాక్యము నీకు వెలుగునిచ్చేది. వాక్యము బ్రతికిస్తుంది. యేసయ్య గురించి మాట్లాడతావా? యేసయ్య గురించి పాడతావా? యేసయ్య గురించి నీ బిడ్డలకు వినిపిస్తావా? యువతి కాల సమయంలో దేవుని యొక్క వాక్యం ఆలోచిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మనము చేయవలసింది, మనం చూడవలసింది, you need to teach your children, you need to tell your children to praise him, to adore him, to lift his name above all. నా దుర్గమాయనే verse 15 నీతిమంతుల గుడారములో రక్షణ గురించి సునాదము. Our houses should be proclaiming of gospel, proclaiming of salvation, proclaiming of his words, proclaiming of his love, proclaiming of his wonders. Our houses, మన కుటుంబాలు, మన గృహాలు ఆయన యొక్క కార్యమును వెల్లడి చేసేవిగా ఉండాలి కదా. ఏ గుడారంలో అయితే రక్షణ గురించిన ఉత్సాహం వినబడుతుందో, గుడారం అంటే మన ఇల్లే కాదు, మన వ్యక్తిగత గుడారము, మన జీవితము, అవర్ హౌస్. కొరింథీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు అంటాడుగా, మీరు దేవుని ఆలయమై ఉన్నారని తెలియరా? నివాసం దేవుడు నిలిచి ఉండే స్థలం అని మీరు తెలియరా? దేవుని గుడారంలో దేవుడు నిలిచి ఉంటాడు, దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉంటాడు, దేవుని సన్నిధిలో దేవుడు నిలిచి ఉంటాడు. యువతి కాల సమయంలో నీ హృదయంలో దేవుని గుడారములను ఏర్పరచుకోవాలని తెలియజేస్తున్నాను. ఆ గుడారంలో దేవుని యొక్క మాటలు ఉండాలి, దేవుని యొక్క పాటలు ఉండాలి, దేవుని యొక్క కార్యంలో ఉండాలి. అప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో వాక్యం ఉన్న చోట వెలుగుంటుంది. ఈ వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగు. వాక్యం ఉంటే చీకటి పోద్ది, వాక్యం ఉంటే భయం పోద్ది, వాక్యం ఉంటే ఆకలి పోద్ది, వాక్యం ఉంటే దేవుని సన్నిధిలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ప్రజలు కారణం తెలుసా? వాక్యమే దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చదువుతుంది కదా, అది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడు ఎందు ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యమైన దేవుడే మన హృదయాల్లో ఉన్నప్పుడు, వాక్యమైన దేవుడే మన గృహాలలో ఉన్నప్పుడు, వాక్యమైన దేవుడే మన సంభాషణలో ఉన్నప్పుడు, ఆయన చేసే అద్భుత కార్యములు కంటికి కనబడవు, చెవికి వినబడవు. అట్టి సాహస కార్యములను చేయగలిగిన దేవుడు మన దేవుడని తెలియజేస్తున్నాడు. అర్థం కాదు, నీకు అర్థం కాని కార్యాలు, నీకు వినిపించని కార్యాలను, నీకు చూడడానికి ఆశ్చర్యం కలిగించే కార్యాలను చేయగలిగిన దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నాను. ఏ గుడారమునైతే రక్షణ సునాదం వినబడుతుందో, ఏ గుడారమునైతే దేవుని మందసం ఉంటుందో, మందసం ఉన్నటువంటి స్థలము, మందసం ఉన్నటువంటి ఓబేదేదోము యొక్క గృహము ఎలాగో ఆశీర్వదించబడిందో, మందసం ఉన్నటువంటి ఓబేదేదోము యొక్క గృహము ఎలాగో వర్ధిల్లింపచేయిందో, నీ గుడారంలో నీకు గృహములో దేవుని యొక్క వాక్యములను చేత నీవు వర్ధిల్లుతావో, నీవు దీవించబడతావో. రోగం ఉండదు ఎక్కడ, వ్యాధి ఉండదు ఎక్కడ, దానిలో జయం ఉంటుంది, దానిలో స్వస్థత ఉంటుంది, దానిలో దేవుని యొక్క కార్యములను చూస్తూ. హల్లెలూయా, హల్లెలూయా. యువతి కాల సమయంలో దేవుని కార్యములను చూడాలని తెలియజేస్తున్నాను. దేవుని కార్యమును నీవు వినాలంటే, దేవుని కార్యమును చూడాలంటే నువ్వు నీ హృదయంలో నీ ఇంట్లో ఉండవలసింది రక్షణ గురించినటువంటి సునాదము. దేవుని బిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా. యువతి కాల సమయంలో దేవుడి సాహస కార్యంలో యెహోవా దర్శనస్థం మహోన్నతమైనను, ఆయన నామము గొప్పదిగా
చేయబడుతుంది. ఆయన నామము గొప్పదిగా ఉంటుంది ప్రియమైనవారా. ఆయన నామము మహోన్నతముగా ఉంటుందని నేను మీకు తెలియజేస్తున్నాను. 17 వచ్చాడు కదా, నేను చావను సజీవుడినై యెహోవా క్రియలను వివరించదను. దేవునికి స్తోత్రము కలుగునుగా. కరోనా వచ్చి చచ్చిపోతానుకుంటున్నామా కదా? నీ గృహాల్లో దేవుని యొక్క వాక్యం ఉంటే నువ్వు చావవు, అద్భుత కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. నేను చావను సజీవుడనై యెహోవా క్రియలను వివరించెదను. నువ్వు అలా ఉండాలంటే, దేవుని కార్యములను వివరించాలంటే, దేవుని గొప్ప కార్యములను చెప్పగలగాలంటే నీ గృహములలో రక్షణ గురించిన సునాదము వినబడాలి. 40 రోజులు చాలా గృహాల్లో చాలా గృహాలు అలాగే ఒంటరితనం గడిపారు. 40 రోజులు ఈ దినములన్నీ కూడా ఒంటరితనంలో ఉంది. ఈ దినములన్నీ కూడా అలాగో వచ్చావు, అలాగే ఏకాంతం ఉన్నటువంటి దినాలు లేదు. నువ్వు మనం చేయవలసినటువంటి రక్షణ గురించినటువంటి సునాదము మనం వినబడాలి. రక్షణ గురించినటువంటి వాక్యము మన గృహాల్లో వినబడాలి. రక్షణ మాటలు మన గృహాల్లో వినబడినప్పుడు ఆయన చేసే అద్భుతములు గొప్పవి దేవుని పెట్టాలి. నేను వచ్చిన 18 వచ్చాను, నేను యెహోవాను కఠినముగా శిక్షించనే గాని ఆయన నన్ను మరణమునకు అప్పగించడు. ఆయన మనం కఠినంగా శిక్షించేవాడే కానీ మన దోషమును బట్టి మనను శిక్షిస్తాడు. కానీ మన దోషమును బట్టి దేవుని దండం మన మీద ఉంటుంది. కానీ మన దోషమును బట్టి దేవునికి దండం ఉంటుంది. కానీ మనకు మరణము మన మీదకి రాలేదు. కారణం తెలుసా? ఆయన కృప కలిగిన దేవుడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకొని యెహోవా సాహస కార్యములను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు మన గృహాల్లో దేవుని మాటలు వినబడుతున్నాడు. మన గృహాల్లో దేవుని వాక్యం వినబడుతున్నాడు. మన గృహాల్లో దేవుని కార్యం కనబడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుంటావా? ప్రభా, ఈ ఉదయకాల సమయంలో నీ కార్యములు నా గృహంలో జరగనిచ్చయ్యా. యెహోవా నీ కార్యములు మా స్థలంలో జరగనివ్వయ్యా. మన రక్షణకు ఆధారభూతుడైన దేవుడిని మనము ఆధారం చేసుకోవాలి. మన దేనిని మనము ఆధారం చేసుకోవడానికి వీల్లేదు. ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకున్నాం. ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకున్నాం. మన గుడారంలో నిలబడవలసింది దేవుని రక్షణ కార్యము. మన గుడారంలో నిలబడవలసింది రక్షణ సునాదం అని తెలియజేస్తున్నాం. మన గుడారంలో ఉండవలసింది దేవుని యొక్క మాటలు అని తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నామా? హల్లెలూయా. Jesus, thank you, Lord. Hallelujah. Lord Jesus, thank you for the day that you have given to us, Lord. ప్రభు, మీరు ఇచ్చిన కృప కొరకు నీకు వందనాలు. మీరు ఇచ్చిన దయ కొరకు నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలు ఎంతోమంది అయితే నీ వాక్యాన్ని విన్నారు తండ్రి, కార్యక్రమాన్ని చూశారు, వీక్షించారు. వారందరి గృహాల్లో మీరు నూతన కార్యక్రమం మీరు జరిగించారు. ఏ గృహంలో అయితే టెలికాస్ట్ చేయబడుతుందో ఆ గృహంలో గొప్ప అద్భుతం మీరు జరిగించారు. ఒక నూతన క్రియ, ఒక నూతన ఉద్దేశం, నూతన తలంపు తండ్రి నీ బిడ్డలకు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి ఈ రిసోర్స్ బట్టి పొందాలి. కానీ ఈ ఉదయకాల సమయంలో సాయంత్రంలో ప్రతి ఒక్క బిడ్డను, నీ వాక్యంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. దీవించండి. నీ కృప చేత వంతిరిగపచేయండి. నీ సన్నిధిని తోడుగా వచ్చింది. నీ కార్యంలో జరిగించమని మా ప్రభువు ప్రియరక్షకుడైన నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును గణరక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప మనలను మరణము నుండి నడిపించి విడిపించి మన రక్షణకు ఆధారభూతుడైనటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. అందరికి వందనాలు. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించుగాక. ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా మరి ప్రతి సండే 10:30కి కల్వరి వర్షిప్ సెంటర్ ఫేస్బుక్లో, అలాగే ఎబ్రాయిజర్స్ కల్వరి వర్షిప్ సెంటర్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో కూడా
ఈ కార్యక్రమాన్ని చూడండి. ప్రభు మాటలు వినండి. దేవుని దైవాశీర్వాద పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక.